హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. కాలచక్రం కదులుతూ ఉంది. డాక్టర్ని కలుస్తానని తయారైన ప్రకాష్ టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా అతని బెడద తప్పినందుకు ఇద్దరూ సంతోషించారు. సంధ్యకు నిద్ర రావడం లేదు. రాత్రి 12 గంటల వరకు నిద్రపోవడానికి ప్రయత్నించి విఫలురాలయ్యింది. చదువుదామని లైట్ వేసుకోబోయి విరమించింది. ఉక్కుగా ఉందని బాల్కనీలోకి వచ్చింది. నిండా ముసుగు వేసుకుని ఒక వ్యక్తి ప్రకాష్ కారు నుండే గ్యారేజ్ వైపు వెళ్తున్నాడు. ఆ నడకను బట్టి సుధలాగానే అనిపించింది. క్షణం కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. మరుక్షణమే కర్తవ్యం గుర్తుకొచ్చి సుధ రూమ్కెళ్ళి లైట్ వేసింది. మంచం మధ్యలో పేపర్ వైట్ కింద ఉత్తరం. అది చదువుతూ కూర్చుంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని తడవకు 2 3 మెట్లు దూకుతూ కిందకి వచ్చింది. నెమ్మదిగా తలుపులు తీసి బయటపడింది సంధ్య. గ్యారేజీ వైపు పరుగు తీసింది. కిరసనాయిల్ వాసన గుప్పుమంది. అదిరిపోయింది. గాలిలోకి చేతులు జాపుతూ సుధా అన్నది. చీకటిని చీల్చుకుని మనిషి ఆకారం ఉన్న చోటుని పోల్చుకుంది. దగ్గరగా వెళ్ళి గట్టిగా వాటేసుకుంది. సంధ్యకు విషయం ఏమిటో అర్థమైంది. సుధ ఒంటి నిండా కిరసనాయిల్ పోసుకుంది. చేతులు తడిమి అగ్గిపెట్టి లాక్కుంది. ఎంత పని చేశావు సుధా? చీ వదులు, నేను చావాలి, నన్ను చచ్చిపోనివ్వు అన్నది అరుస్తూ. పని మనిషి మారి లేస్తారు, అరవకు, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు దృఢంగా జవాబు చెప్పి ఇంకా గట్టిగా వాటేసుకుంది సుధను. వదలమంటే ఏం, నా పరువు పోతే పకపకా నవ్వుదామనేగా? నువ్వు నీ కస్తీరా నవ్వు, నేను చచ్చాక నవ్వు, నన్ను చావని. సుధ గొంతు పూడుకుపోయింది. సుధా, పిచ్చిగా వాగకు. నీ పొచ్చు పనులన్నీ నాన్నగారు ఆమోదించారు కాబట్టే నువ్విలా బాధపడుతున్నావు. పద ఇంట్లోకి. ఈసారి బలంగా గింజుకుంది సుధ. సంధ్యకు దూరంగా నిలబడి, నా ఇష్టం, ఇది నా ఇల్లు, గతిలేక నా పంచను చేరి నన్నే ఎదిరిస్తావు? నాకు నీతి బోధలు చేస్తావు? నాన్నగారి పెంపకానికి వంక పెడతావా? హుంకరించింది సుధ. ఉన్న మాటలంటే ఉలికెందుకు? నువ్వు కట్టుదిట్టాలతో పెరిగితే ఇంతగా బాధపడవలసిన అవసరమే ఉండకపోను. మర్యాదగా నన్ను విడిచివెళ్ళు. మా డాడీ మమ్మీ రాగానే ముసలి కన్నీళ్లు కురిపించి దత్తపుత్రికగా నిన్ను అంగీకరిస్తారు. నీవంటే పడిచచ్చే ప్రకాష్కు ఇచ్చి పెళ్లి చేస్తారు. అదంతా నీ వరం అవుతుంది. అదేగా నీ కోరిక? 2 చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖించింది. సుధా, నన్ను గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? స్పృహుందా? అదృష్టవశాత్తు తెలివి ఉంది. లేకుంటే కాస్త సాయం చేయమంటే ఎందుకు చేయవు? సుధా, ఎంత మాట అన్నావు? నేను నీలాంటి దానినే. నాకు గర్భస్రావం ఎక్కడ చేస్తారో ఏం తెలుసు? అక్కడికి వెళ్ళి ఏం చెప్పను? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. కన్ను గానక కాలు జారి కాపాడమని వెళ్తే ఎంత హీనంగా చూస్తారు. డాక్టర్ అంటే పవిత్రమైన భావాలు గల వ్యక్తి. జీవాన్ని కాపాడడానికే శక్తులు వినియోగిస్తారు. చాలే ఉపన్యాసం, వెళ్ళు, నేను చస్తాను. చావడానికి వీల్లేదు. లేదు? ఓహో, నేను చావనివ్వను. సంధ్య మాట పూర్తి కాక ముందే ఆమె 2 చెంపలు కందిపోయేలా ఫట్ ఫట్ మనిపించింది సుధా. సంధ్య చలించలేదు. ఆగిపోయావేం సుధా? కసి తీరేదాకా కొట్టు. సుధ చేతులు మంట పుడుతున్నాయి. ప్రతిఘటిస్తే ఇంకా రెచ్చిపోయేది. ఈ లోపల మాలి, రంగన్న గదిలో లైటు వెలిగింది. ఇద్దరూ అటు చూశారు. తలుపు తీసుకుని వస్తున్నాడు. ఎవరది? కరుకుగా ఉన్నది గొంతు. సంధ్య సుధ చేయి పట్టుకుని లాగి రంగన్న లేచాడు. ఇంట్లోకి వెళ్దాం పదా. ఇక తప్పదన్నట్టు సుధ సంధ్య వెనకాల నడిచింది. రంగన్న రానే వచ్చాడు. ఎవరు? సుధమ్మా? అవును రంగయ్య, ఇక్కడేదో చప్పుడైతే మేము వచ్చాము. అవునంట, మా ఇంటిది ఒకటే గోల, ఎవరో మాట్లాడుతున్నారని. అదేమిటమ్మా? కిరసనాయిల్ వాసన. చుట్టూ కలియజూసాడానికి ప్రయత్నించాడు. ఏం కనిపిస్తుంది? చప్పుడైతే కంగారుగా వచ్చాము. దారిలో వంట మనిషి పెట్టిందేమో. అలా గేటు వైపు వెళ్ళి చూడు. తడబాటు కప్పిపుచ్చుతూ జవాబు చెప్పింది సంధ్య. ఇంత రేతిరా చప్పుడైతే ఒక్కరే తలుపు తీస్తారా? మీదుండి నన్ను పిలవకూడదా? మందలిస్తూ గేటు వైపు వెళ్ళాడు. సుధా దుస్తులు మార్పించడానికి తెల్లవారితే అందరికీ తెలిసిపోతుందేమోనని బాత్రూమ్ కవతల ఉన్న పిట్టగోడ మీద వేసింది. సుధను వెంబడి తీసుకుని వెళ్లి వంటింట్లో కిరసనాయిల్ డబ్బా సర్ది పెట్టి వచ్చింది. ఇద్దరు పైకి వచ్చారు.
లైట్ వెలుతురులో పరీక్షగా చూసింది సుధా. సంధ్య బంగారు రంగు చెంపలు రక్తాన్ని కక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. తనలో నిద్రపోయిన మంచితనం, మరుగుతున్న మమత పెళ్ళు విగిసింది. సంధ్య రెండు చెంపలు రాస్తూ, నా చేతులు ఎందుకు కాలిపోలేదు సంధ్య? ఎంత దెబ్బ కొట్టాను? నన్ను ఎందుకు చావనియ్యవు? ఎవరి కోసం బ్రతకాలి? సుధా, నువ్వు నా కోసం బ్రతకాలి. నీ అక్కను ఒంటరిగా చేసి వెళ్తావా? అంత పవిత్రమైన అనుబంధం నువ్వు పెంచినా నేను తెంచేయాలా సంధ్య? సాంప్రదాయాల ప్రకారం నాకు చావే శరణ్యం. చెల్లి, సంధ్య సుధను వాటేసుకుంది. సుధా, నీ జన్మ రహస్యము చెప్పొద్దనుకున్నాను. నిన్ను దక్కించుకోవాలంటే చెప్పి తీరాలి. సుధను వదిలింది. నా జన్మ రహస్యమా? దుఃఖం మరిచి ఆశ్చర్యంగా చూసింది. సంధ్య తలుపులు వేసి వచ్చింది. గొంతు తగ్గించి, అవును, నువ్వు నా సొంత చెల్లెలివి. అంటే నాకంటే 2 గంటలు చిన్నదానివి. ఏమిటి నువ్వు అంటున్నది? ఇంకా కళ్ళు వెడల్పు చేసింది సుధా. సంధ్య ఆమె చేతులు పట్టుకుని, సుధా, తొందరపడొద్దు, శాంతంగా విను. తొందరపాటు వల్లే ఈ అనర్థం తెచ్చుకున్నావు. జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే తల్లి తనకు చెప్పినట్టే చెప్పింది సంధ్య. అతి నెమ్మదిగా వినిపించే సంధ్య గొంతు తప్ప గదంతా నిశ్శబ్దం ఆవరించింది. నిజమా సంధ్య? అపనమ్మకంగా అడిగింది. అవును చెల్లి, అమ్మ ప్రాణం పోయే ముందు కూడా నిన్నే తలుచుకుంది. సుధా తన్ను గిల్లి చూసుకుంది. ఆమెకంతా కలలా తోస్తుంది. తను లక్షలకు అధికారిని కాదా? ఇందిరమ్మ దయాభిక్షతో పెరిగిందా? ఇది సంభవమా? అనుక్షణం పీడాకారం అంటూ చీదనించుకున్న జానకి కూతురా? కాదు, సంధ్య ఏదో స్వార్థంతో చెప్తుంది. అంత అబద్ధం చెప్పవలసిన అవసరం సంధ్యకేముంది? అందుకేనా అమ్మ జానకిని చూడడానికి వెళ్తే ఏదో నెపంతో తనను తీసుకెళ్లేది? ఓహో, జానకి చూపులు ఎంత ఆప్యాయంగా ఉండేవి. భగవాన్, ఇదంతా కల కాదు కదా? ఎలుగెత్తి చెప్పు. దీర్ఘమైన రాత్రి అని చెప్పు. అమ్మ, జానకి. కాదు కాదు, అమ్మ నన్ను చూడాలని ఎంత కలవరించిందో. సంధ్య సొంత అక్క అయిన పని మనిషిగా నాక్షయమాతురాలే మసులుతున్నది. ఎంత ప్రేమమూర్తి తను! స్వార్థానికి మారుపేరు సుధ, అహంకారానికి నిర్వచనం, దూకుడుకు పెట్టింది పేరు. అప్రయత్నంగా కళ్ళు వర్షించసాగాయి. సంధ్య సుధ కన్నీరు వత్తింది. సుధా, ఈ విషయం నాలోనే ఉంచేయాలి అనుకున్నారు. కానీ దానివల్ల నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయం వేసింది. నా కోసం ఏ అఘాయిత్యం చేయకు చెల్లి. నీకు తెలీదు, ఒంటరి బ్రతుకు, ఎవరు లేని బ్రతుకు ఎంత దుర్భరమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సంధ్య కళ్ళు వర్షిస్తున్నాయి. సుధ జరిగిన విషయాలను నమ్మలేకపోతుంది. నమ్మకుండా ఉండలేకనూ పోతుంది. తను డాడీ డాడీ అంటూ తిరిగే వ్యక్తి తనకు నాన్న కాదంటే ఎంతో బాధగా ఉంది. సుధా, ఒకే విషయం గుర్తుంచుకో. అమ్మగారి ముందు మునుపటిలాగే ప్రవర్తించాలి. ఈ విషయం వెల్లడించనని అమ్మకు మాటిచ్చాను. ఇందిరమ్మగారు నాకు తెలియదనే అనుకుంటుంది. అలాగే అనుకొని. వద్దు, ఇక ఉండడం భావ్యం కాదు. దూరం ఎక్కడికైనా సరే, పద వెళ్ళిపోదాము. సుధా ఆవేశంగా అరిచింది. అదంత తేలిక కాదు. తాత్కాలికంగా నింద మాపుకోవచ్చు గాని నువ్వు ఉండలేవు సుధా. నీవు తొందరపడకు. మీ డాడీకి తెలియదుగా ఈ విషయమంతా. అదీ కాక ఇందిరమ్మ నిన్ను పరాయి పిల్లలా పెంచిందా? అవును, సంధ్య చెప్పకపోతే వాళ్ళ ప్రవర్తన వల్ల తరెవరో తెలుసుకోగలిగేదా? అన్ని బంధాలు ఎలా తెంచుకోగలదు? డాడీ తను లేకుండా ఉండగలరా? తను వాళ్లకు దూరంగా ఉండలేదు. కానీ సంధ్య అన్నట్టు నింద బాపుకోవడానికి పారిపోదామనుకుంటుంది. సుధా, నాపై నమ్మకముందా చెల్లి? సంధ్య, నన్నిప్పుడేం అడక్కు, ఆలోచించుకొని. అలాగే, నువ్వు నాకు మాట ఇయ్యి. ఈ లోపల ఏ అఘాయిత్యమూ చెయ్యవు కదూ? చెయ్యను. సంధ్య చాపిన చేతిలో తన చెయ్యి ఉంచింది. ఇద్దరం నిద్రపోదాము. రేపు మరలా మాట్లాడుకోవచ్చు. పక్క దులిపి సుధను పడుకోమంది. సంధ్య, నువ్వు ఇక్కడే పడుకో. మరి మాట్లాడకుండా పడుకుంది సంధ్య. సంధ్య సపర్యలు, ఓదార్పు సుధను ఈ లోకంలోకి తెచ్చాయి. సంధ్య వేసిన ప్లాన్ తలుచుకుంటే గుండె గుబుగబలాడుతుంది. ఒకవేళ పాస్ కాకుంటే? సుధను అదే సందేహం పీడిస్తుంది. సంధ్య, నేను పాస్ అవుతానని గ్యారంటీ ఏమిటి? పాసు కానని గ్యారంటీ ఉందా? పిచ్చిగా ఆలోచించుకో. మంచినే ఆశించు. 2-3 రోజుల్లో అది తెలుస్తుందిగా. సుధ ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు. మెదడు మొద్దుబారిపోయింది.
ఎవరు ఏది చెప్పినా వినే స్థితికి వచ్చింది. ఇంకేదో అడగబోయి ఊరుకుంది. అది గ్రహించిన సంధ్య జవాబు చెప్పింది. రిజల్ట్స్ రాని, అప్పుడు మనము ఆలోచించిన ప్లాన్ పారకపోతే ఇంకో ప్లాన్ వేద్దాము. నువ్వు ఏమాత్రం అన్యమనస్కంగా మారినట్టు కనబడినా ప్రమాదం వస్తుంది. సుధా ఏం మాట్లాడలేదు. ఆమెను వడిలి సంధ్య కిందకి వచ్చి అశోక్కి ఫోన్ చేసింది. ఈ 20 రోజుల్లో 50 సార్లు చేసిందేమో. ఇంట్లో లేదన్న జవాబే వస్తుంది. ప్రకాష్ వస్తానన్న తేదీన రాలేదు. సంధ్యకు ఆందోళన అధికమైంది. 3 రోజుల తరువాత వచ్చాడు. మొన్ననే వస్తానన్నారుగా, ఏం జరిగిందోనని హడలిపోతున్నాము. ఏం జరుగుతుంది? ఇట్టే వద్దామనుకున్నాను. అమ్మను చూడాలని ఊరు వెళ్ళాను. అక్కడ పొలాలు గొడవ, వివాహ పత్రిక ఎదురు చూస్తున్నాయి. మావయ్య లేరు కదా, ఆయన పాత్ర నేను ధరించాను. ఎవరిది పెళ్ళి? కలెక్టర్ గారి అబ్బాయిది. మనం పిక్నిక్ వెళ్ళిన రోజు వచ్చాడు, జ్ఞాపకం లేదా? సంధ్య కాళ్ల కింద భూమి తిరిగినంత పని అయ్యింది. ఏమిటి తను వింటున్నది? తనకు మతి చెలించడం లేదు కదా? ఎవరా దౌర్భాగ్యురాలు? హీనంగా ధ్వనించింది గొంతు. ప్రకాష్ సంధ్య వంకకు చూడకుండానే పకపకా నవ్వేశాడు. అతని గుణం మంచిది కాదని అలా అంటున్నావా సంధ్య? ఎక్కువగా ధనవంతుల ఏకైక పుత్రులకుండే లక్షణం. వాళ్ళ లక్షల రూపాయల కట్నం ఇచ్చారు. ఇతని గుణగుణాలు తెలియదా? తెలిస్తే ఏం, పురుష లక్షణం అంటారు. మన ఆంధ్రులలో ఉన్న గుణం ఏమిటంటే డబ్బున్నవాడికే డబ్బు ఇస్తారు. బుద్ధిమంతుడు, మర్యాదగా ఉండేవాడు వాళ్ళ కంటికి ఆనరు. ఈ లక్ష్మీపుత్రులను చూస్తే సరస్వతీదేవి భయపడి దాక్కుంటుంది. ఇటు తిరిగాడు, బూట్లు విప్పుకునేందుకు వంగుతూ. అప్రయత్నంగా సంధ్య వంక చూశాడు. నీ ముఖం మలినమైందేమిటి? ఊరి వాళ్ల బాధలన్నీ నీవిలాగానే ఉన్నాయి. ఒకందుకు నేనే సంతోషిస్తున్నాను. వాడి బుట్టలో పడబోయి తప్పుకుంది సుధా. వాడి వద్ద కన్యలను ఆకర్షించే చాకచక్యముంది. సంధ్య అరవబోయి నిలదొక్కుంది. సుధా వాడి బుట్టలో పడింది. అంతా అయిపోయింది. కొంప కూలిపోయిందని అరుద్దామనుకుంది. అప్పటికే ప్రకాష్ టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు. సుధకి ఈ విషయం చెప్పాలా వద్దా? ఎటూ తేల్చుకోలేక పైకి వెళ్ళింది. సుధ ఆకాశం వంక చూస్తూ నిలిచింది. ప్రకాష్ గారు వచ్చారు. ఏదో ఒకటి మాట్లాడాలని గనుక అది వినిపించుకోనట్టే లేదు సుధ. సంధ్య, అక్క, ఓ విషయం చెప్తాను, ఏమీ అనుకోగదు? చెప్పు సుధా, సందేహం దేనికి? మనము ఒకరికి ఒకరం మనసు విప్పి చెప్పుకోవాలి. ఈ ఆలోచనలన్నిటికంటే ఉన్నదున్నట్టు డాడీకి ఉత్తరం రాస్తే, అశోక్ కోరికను కూడా తెలిపితే అశోక్ను మార్చే ప్రయత్నం చేస్తారు. లాభం లేదు సుధా, అతి నెమ్మదిగా చెప్పింది. ఏం, ఎందుకు లేదు? ఈ విషయంలో డాడీ అడ్డు చెప్పరు. అది నాకు తెలుసు. అశోక్ను మర్చిపోవడమే మంచిదే. అతను మనకు అందుబాటులో లేడు. అలా అనుకు. సంధ్య నాన్నగారు వాళ్ళ పెద్దలతో సంప్రదిస్తే ఇంత మొండిపట్టు పట్టడేమో. ఆశ చిగురించింది సుధలో. సుధా, విధి చేతిలో కీలుబొమ్మలు. ఆ అవకాశం కూడా లేదు. మొన్ననే అశోక్ వివాహం జరిగింది. ఆ ఆ పడబోయిన గోడను ఆసరాగా చేసుకుంది. నిజమా సంధ్య? అవును సుధా, అంది బాధగా. అతని వివాహమని నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నాకు తెలిస్తేగా. ఇంత క్రితం ప్రకాష్ గారు చెప్తే తెలిసింది. ఎంత వంచన! అది వరకే వధువు నిశ్చయమైందేమో, అందుకే గొంతెమ్మ గోర్కలు కోరాడు అన్నది తేరుకుంటూ. ఉండొచ్చు. ఏమైనా అతన్ని మర్చిపోవాలి. ఇంత అన్యాయం చేసిన వాడిని విడిచిపెడతానా? నలుగురులో అతని పరువు తీసి అల్లరిపాలు చేయందే నిద్రపోను. అతనికో పరువు ఉంటేగా. నలుగురు మనల్నే అంటారు, అబలని అందుకే అంటారు. వేదికల మీదే మనము సబలమని నిరూపించుకునేది. అయితే మగవారి ఆటలు ఇలా సాగాల్సిందేరా? ఎంత దారుణం! ప్రేమించానంటూ నా గొంతు కోసి పెళ్ళంటూ మరో అమ్మాయి గొంతు కోయడమా? నేనేమైనా సరే వాడిని నాశనం చేస్తాను. చెయ్యలేవు సుధా. పరువు మర్యాదల కలవాడిని ఏం చేసినా లాభం. అతను అన్నిటినీ విడనాడిన మొండికటం. నీ ఒక్కదాని గురించి కాదు, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలిగా. ఛీ, నాలాంటి వాళ్లను ఎందుకు సృష్టించాడో భగవంతుడు. కూలబడిపోయింది. కంటిలో కన్నీరంతా ఇంకిపోయింది. బావా, నేను ఎంబీబీఎస్ చదువుతాను. నిండుగా ముసుగు సవరించుకుని ప్రకాష్ దగ్గరకు వచ్చింది. 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్లకు సీట్ ఎవరిస్తారు? పీపీసీలో సీటు దొరకడం కష్టం కాదు. మావయ్య ఉంటే ఎవరి ద్వారానో ప్రయత్నం చేసేవారు. నాకెవరు తెలుసు? డొనేషన్ కడితే వరంగల్లోనో గుల్బార్గాలోనో వస్తుందటగా. వస్తుంది, కానీ అంత దూరం ఒంటరిగా నిన్ను పంపడానికి
మావయ్య ఒప్పుకోడు సుధా. ఈవిడేం చదువుతుంది డాక్టర్ అనుకున్నాడు మనసులో. సుధకు తెలుసు తన మాటకు తిరగలేదని, కానీ అంత అధికారం అహం ప్రదర్శించలేకపోతుంది. డాడీ తప్పక ఒప్పుకుంటారు బావా. ఇప్పుడు ఒంటరిగా లేనేమిటి, నువ్వు వారానికి ఒకసారి రావు. ఇది వేరు, మనకు తెలిసిన ఊరు, మన ఇల్లు ఉంది, అక్కడో ఇల్లు కొంటే సరి. మూగవేదనను కప్పిపుచ్చుతో నవ్వింది. అదంతా మావయ్యకు రాయాలిగా, ఆయన జవాబును బట్టి ముందుకు సాగాలి అన్నాడు సుధవంక చూస్తూ. ఇప్పుడు సుధవేరు, దూకుడు కోపం అన్నీ తగ్గాయి. ఇదంతా సంధ్య సావాసం వల్ల కలిగిన మార్పు అనుకున్నాడు. నేను డాడీకి ఉత్తరం రాశాను, ఆయన జవాబు కాస్త లేట్ అయితే కష్టం, అప్లై చేస్తాను, ఏమంటావు బావా? సరే సుధా, అమ్మ ఒకటే గొడవ చేస్తుంది నిన్ను చూడాలని. ఊరికి నువ్వు వస్తావా? అమ్మను రమ్మనేదా? ఎందుకు వద్దు, ఎలాగూ పీపీసీలో సీటు వస్తే దూరం వెళ్ళాలిగా, అప్పుడు చెప్పి వెళ్తాను. ఓహో, ఏదో మాట వరుసకి అంటున్నాను, ఎంబీబీఎస్ చదవడానికే నిశ్చయించుకున్నావన్నమాట. వట్టి నిశ్చయం కాదు బావా, దృఢ నిశ్చయం. అయితే ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్నగారు నీ చేత ప్రయోగాలన్నీ నా మీద, నాలాంటి వాళ్ళ మీద చేయిస్తే ఏం గతి? పక్కున నవ్వేశాడు ప్రకాష్. పో బావా, నీలాగా పుస్తకాలను వదలక పట్టుకుని రాత్రింబవళ్ళు చదివితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. మరెందుకు చదవవు? ఫస్ట్ క్లాస్ వచ్చేదిగా. లాస్ట్ ఇయర్ సీరియస్గా చదవలేదు, పియూసీలో చేరాక చూడు ఎలా చదివేది. ఏం బావా అలా చూస్తావు? నువ్వు చాలా మారిపోయావు సుధా. ఆపదమస్తకం పంకించాడు. ఉలిక్కి పడింది సుధా. ఏం మారాను? గొంతు జీరపోయింది. ఎప్పుడైనా బావా అంటూ పిలిచేదానివా? పేరుతో పిలిచేదానివి. ఇంతసేపు ఓపికగా నిల్చునేదానివా? ఎప్పుడు తుస్బుస్మని ఎగిరేదానివి. అమ్మయ్యా అనుకుంది. ముఖానికి చిరునవ్వు పులుముకుని జవాబు ఇచ్చింది. వయసుతో పాటు మారడం సహజం కాదా? మీరు అన్నిటికీ ఆశ్చర్యపడతారు అన్నది నవ్వు తెచ్చుకుంటూ. ఈ మార్పుకు ఉత్ప్రేకరం సంధ్య సావాసం అనుకుంటాను. కావచ్చు బావా, మంచివాళ్ళు పక్కనుంటే వద్దనుకున్న కొంత మనకు అంటుతుంది. సంధ్య అంత మంచిదాన్ని కాకపోయినా ఆమెలో కొన్ని గుణాలను అనుకరించవచ్చుగా. ఇదేదో పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. ఒకరి మంచితనం ఒప్పుకుంటావన్నమాట. ఏం, నువ్వు చెడ్డవాడివని అన్నానా? అన్నది బొంగమూతి పెట్టి. ఈ లోపల ప్రకాష్ కోసం ఎవరో వచ్చారు. అతను బయటికి వెళ్ళిపోయాడు. అంతవరకు కింద ప్రకాష్ గదిలో సామాన్లు సర్దుతున్న సంధ్య చటుక్కున బయటికి వచ్చి సుధను వాటేసుకుంది. అంతవరకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చెవులు రెక్కబొడిచి విన్నది. ఇంత త్వరగా అంగీకరిస్తామనుకోలేదు అన్నది సంధ్య. సుధా, వారు ఇద్దరూ పైకి వెళ్లారు. మెల్లగా అంటూ వారించింది. సుధా అభీష్టం ఎట్లా ఉంటే అలాగే చెయ్యమని రాశారు. కాలేజీలో చేర్పించి స్వయంగా దగ్గరుండి అన్నీ చూడమని రాశారు. ఇల్లు అది చూసి సంధ్యను వెంట పంపమని ఆదేశించారు. ప్రకాష్కు కోపం వచ్చింది. సంధ్య అంటే పనిపిల్ల అనుకుంటున్నారేమో. సంధ్య, ప్రకాష్ పిలుపువని బయటికి వచ్చింది సంధ్య. మావయ్య నిన్ను సుధ వెంట గుల్బర్గాకు పంపమని రాశారు. అవును, సుధకు రాశారు. నీ ఇష్టం ఏమిటో. ప్రస్తుతం నేను స్వతంత్రురాలిని కాదు, ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందాన్నే అన్నది నేల మీద దృష్టిపరిచి. ప్రకాష్ క్షణం యోచించాడు. నిన్ను స్వతంత్రురాలిగా చేస్తాను ఇప్పుడే. నిర్ణయం తెలుపుతూ మావయ్యకి ఉత్తరం రాస్తాను. వద్దు, నేను మొదటే చెప్పాను కదా, సుధ వివాహం అయ్యే వరకు మనము మన వివాహ విషయం తలపెట్టొద్దని. ఆ గడుగ్గాయి ఎంబీబీఎస్ అయ్యేదాకా చేసుకోనంటే ఏమనదు. అమ్మగారు వస్తే అన్నీ చక్కబడతాయి. నా మీద కోపం తెచ్చుకోవద్దు. కోపం కాదు, మావయ్యకు తెలుసు నేను సుధను చేసుకోనని, అది నన్ను ఇష్టపడదని. ఆయనకు ఒక్కడికే రాస్తే లాభం ఏమిటి? నువ్వు ఇష్టం వచ్చిన చోట స్వతంత్రంగా హాయిగా ఉండొచ్చు. నాకు సుధ వెంట వెళ్ళడమే ఇష్టం. నిజమా? ప్రకాష్ ముఖం ఎర్రబారిద్ది. సంధ్య మనసు అదోలా అయింది. అంతగా ప్రేమించి ఆరాధించే వ్యక్తే బాధించడం బాధ అనిపించింది. మరుక్షణమే అశోక్ మాటలు గుర్తుకొచ్చాయి. తన కోరికలు తీర్చుకోవడానికి పురుషుడు ఎన్నో చెప్తాడు. కాదు, ప్రకాష్ అలాంటి వారు కాదు. వారి నీడన ఇన్నాళ్ళుండి అదేనా అతన్ని అర్థం చేసుకుంది. నెమ్మదిగా అతనికి దగ్గరగా జరిగింది. అతని కోటు బటన్స్ పెడుతూ అతని వంక చూసి మధురంగా నవ్వింది. మీరు కోపం మర్చిపోయి శాంతంగా ఆలోచించండి. సుధ లేకుండా నేను ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? అలా అని మిమ్మల్ని అవమానిస్తున్నాను అనుకున్నారేమో. మీ పైన నాకెంత గౌరవమో ఎలా చెప్పేది అన్నది. ప్రకాష్ సున్నితంగా ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ,
గౌరవమే కాని ప్రేమ లేదన్నమాట. కోపం మరిచిపోయి కొంటెతనం చిలికించాడు. మీలా బయటికి చెప్పుకుంటే ఎంత సిగ్గులేని పిల్లరా అనుకుంటారు అన్నది ఓరగా చూస్తూ. మీ బాణం నాపైకేనా? సరే, వడ్డీతో సహా తీర్చుకునే రోజు రాకపోదు. రెండు చేతులు ఆమె మెడ చుట్టూ వలయంలా చుట్టాడు. వదలండి, ఎవరన్నా చూస్తే అన్నది భయంగా. తెరగుమ్మం తెరిచే ఉంది. తలుపులు వేసిరానా? ఛీ, ఏం మాటలు, నేను పోతాను. అతని చేతులు వదిలించుకుని వెళ్ళబోయింది. ప్రకాష్ చేయి పుచ్చుకుని ఆపాడు. ఊరికే అన్నాను, నేను ఊరికే వెళ్తున్నాను అన్నది చిలిపిగా చూస్తూ. నా మాట ఒకటి వినిపో. వారం వారం ఉత్తరం రాస్తావు కదూ, ప్రయత్నిస్తాను అన్నది అతన్ని ఉడికించాలని. పెద్ద గీరబోతావు, రాయాలి, ఇది నా ఆజ్ఞ. అంగీకరించాను అన్నది చేతులు జోడించి. పనిలో పడి ఒక పని చేయరాదు? చెప్పండి. బుద్ధిమంతురాలిలాగా నిల్చుంది. నువ్వు పియూసీ చదువు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి అలాగే చేరుతాను. డబ్బుకు దేనికి మొహమాట పడవద్దు. మావయ్యది అనుకుంటే నా డబ్బు పంపిస్తాను. అక్కర్లేదు. ఇంతవరకు తీసుకోలేదా? ప్రకాష్ చటుక్కున ముందుకు వంగి ఆమె పెదాల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడుంటే ఇలా చేస్తారని వెళ్ళిపోతున్నాను అన్నది కోపం తెచ్చుకుంటూ. సారీ, తప్పు జరిగిపోయింది, శిక్ష విధిస్తారా అని తన చెంప చూపించాడు. మీకు పని లేదు అని పైకి పరిగెట్టినట్టే వెళ్ళింది. గుల్బార్గాను చూడగానే అనుకుంది సుధా. మోట మనుషులు, మోటు భాష. వాళ్ళు మాట్లాడేది కన్నడియే మరాఠీయో ఒక్క పట్టాన అర్థం కాదు. ఒట్టిమిద్దలు అంతంత మాత్రమే. ఓ చిన్న మేడ అద్దెకు తీసుకున్నారు. అక్కడే మనిషిని మాట్లాడారు వంటకు, పనికి. తెలుగు రాదు, వచ్చి రాని హిందీలో మాట్లాడాలి. హైదరాబాద్ నుండే పంపిస్తామన్నాడు వంట మనిషిని. సుధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వద్దు, అదో న్యూసెన్స్. వాళ్లకు ఇక్కడ నీళ్లు పడకపోతే రెండో రోజే చెక్కేస్తారు. లేనిపోని ఆర్భాటం. నేనున్నాను, సుధ కూడా సాయం చేస్తుంది, సంధ్య సమాధానం చెప్పింది. సుధ లేని నవ్వు తెచ్చుకుంది. ఇద్దరి వంట ఎలా ఉన్నా తింటాం లేదో. మీరు సర్దకపోతే నాకేం బాధలేదు. రేపు మీ నాన్నగారు వచ్చాక నా పైన చాడీలు చెప్తే భరించడం కష్టం. కానీ మధ్యలో ఆపాడు. ఇంకా చిన్నప్పుడు సుధనేనా బావా అన్నది. నా కంటికి అలాగే కనిపిస్తావు. మేలు మాడాడు. కళ్ళజోడు కొనుక్కోండి వెళ్తూనే. కొంటాను, నాకు రావడం పడదు. ప్రతి నెలకు రావాలి. ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఏం సంధ్య, ఈ మహారాణికి తీరకపోయినా నీకు తీరిక ఉంటుందిగా. సంధ్య వంక తిరిగాడు. తప్పక రాస్తాను అన్నది సంధ్య. మెడికల్ టెస్ట్ అయ్యే వరకు ఉండలేనని డాక్టర్ ఇల్లు చూపించి వెళ్ళాడు ప్రకాష్. ఎంతో ధైర్యంగా వచ్చారు కానీ ప్రకాష్ వెళ్ళగానే దిగులుగా కూర్చున్నారు. విద్యార్థులంట డాక్టర్ అంబాబాబాయ్ కన్సల్టింగ్ రూమ్ ముందు కుర్చీలో కూర్చున్నారు. మాటిమాటికి సంధ్య వంక చూస్తుంది సుధ. ఆ చూపుల్లో భయం గ్రహించి ధైర్యం చెప్తుంది సంధ్య. ఒకరొకరే వెళ్ళిపోతున్నారు. 5 మాత్రమే మిగిలారు. మిస్ సుధా. సుధా లేచింది. ధైర్యమంతా కూడా తీసుకుంది. అడుగులు తడబడుతూ గడిలో ప్రవేశించింది. మొదట హైటు వెయిటు చూశారు, చెస్ట్ కొలిచారు. తరువాత డాక్టర్ అమ్మ పడుకోమంది. ముచ్చెమటలు పోసాయి. పరీక్ష చూస్తే పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తుంది. గుండె పరీక్షించాక కడుపు మీద వేళ్లు పెట్టబోయి ఆగింది. మీకు వివాహమైందా? ఇంగ్లీష్లో అడిగింది. సిగ్గుతో కుచించుకుపోయింది. అంది సుధ. మీ పేరు సుధ కదూ? ఒకతను వచ్చి చెప్పి వెళ్తాడు. భర్తనా? అనాలోచితంగా అవునన్నట్టు తల ఊపింది. ప్రకాష్ వచ్చి వెళ్ళాడేమో. వెరీ గుడ్. వచ్చే సంవత్సరం ప్రయత్నించకపోయారా? పర్వాలేదు. పరీక్షలో మొదలుపెట్టింది. శరీరం అప్పగించి ఊపిరి బిగబట్టుకుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంది. ఫార్మ్లో ఏవో రాస్తుంది. అక్కడ మిస్ అని ఉందని ఏం ఆటంకపరుస్తుందో అనుకున్నారు. అలాంటిదేం లేదు. మర్చిపోయిందేమో. నువ్వు వెళ్ళొచ్చు అన్నది. బయటకొచ్చి ఎదురిండా గాలి పీల్చుకుంది. ఆగకుండా ముందుకు నడుస్తూ సంధ్యను రమ్మన్నట్టు సైగ చేసింది. సంధ్య వెళ్ళి ఆందోళనగా చూసింది. జరిగిన విషయం నెమ్మదిగా చెప్పింది. ఏమో సద్య, దినదినగండంగా ఉంది. నా వల్ల కాదు నటించడం. మళ్ళీ బావ వస్తే, ఆవిడను కలిసి జాగ్రత్తలు చెబితే కొంప మునుగుతుంది. వంట మనిషి వంట చేసి సిద్ధంగా కూర్చుని ఉంది. ఇద్దరు లోపలికి వెళ్లి దుస్తులు మార్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి బల్ల దగ్గరికి వచ్చారు. బల్ల మీద పదార్థాలు చూసి నవ్వాలో ఎడవాలో తెలియదు. గుండ్రంగా తెల్లగా ఉన్న పెద్ద జొన్న రొట్టెలు, గిన్నెలో చిక్కని పప్పు పులుసు. ఈ మనిషిని ఈ పదార్థాలు చేయమన్నదెవరో? మనమే. వెళ్ళేటప్పుడు అడిగింది ఏం చేయాలని. మనం వెళ్లే తొందరలో నీకొచ్చిన వంట ఏదో ఒకటి చేయమన్నాము, చేసింది. ఇప్పుడు ఈ రొట్టెలు ఎవరు తింటారు? మనమే తిన్నాము. వెరైటీగా ఉంటుంది.
సంధ్య కూర్చున్నాక సుధా తప్పదన్నట్టు కూర్చుంది. చూస్తుంటే ఏమో అనిపించినా తింటుంటే రుచిగా ఉన్నాయి రొట్టెలు. పప్పు పులుసులో బెల్లం ఉల్లిపాయలు వేసిందేమో అద్భుతంగా ఉంది రుచి. ఏమో అనుకున్నాను, భలే రుచిగా ఉన్నాయి రొట్టెలు అన్నది సుధా. రుచే కాదు, బలమైన ఆహారం కూడాను. మొత్తానికి తన వంట యజమానులకు నచ్చిందని సంతృప్తి చెందింది వంట మనిషి మోతీబాయి. మోతీబాయి, రోజు రాత్రికి ఈ రొట్టెలు చెయ్యి అన్నది సుధా. కా మంతన్ అన్నది మోతీబాయి. వచ్చి రాని మరాఠీలో సుధా అన్న విషయం చెప్పింది సంధ్య. బర్మీ జలీకాం అస్లా అంటూ వెళ్ళిపోయింది. దీని బుర్ తగలయ్యా విసుక్కుంది. నీకు అర్థం కాక దాన్ని తిట్టుకోవడం దేనికి? బరి అంటే మంచిది అని చెప్పింది. చచ్చాంపో అంటూ నవ్వింది. సంధ్యను పియూసీలో చేరమని సుధా బలవంతం చేసింది. అయినా వినలేదు. కాలక్షేపానికి టైప్కు వెళ్తుంది. రకరకాల టేబుల్ క్లాత్ కుడుతుంది. పాత కాపీలు తీసి మిగిలిపోయిన పేజీలో కథో పాటో రాస్తుంది. తర్వాత మోతీబాయికి వంటలో సాయం చేస్తుంది. చూస్తుండగానే 2 నెలలు గడిచాయి. వేణుగోపాలరావు గారికి వారానికి ఉత్తరం రాస్తారు. ఆయన సంతోషం వెళ్ళబుచ్చుతూ జవాబు రాస్తారు. ఇందిరమ్మ అదే కవర్లో తను ఓ పేజీ చేరుస్తుంది. కూతురు శ్రద్ధగా చదువుటకు కారణమైన సంధ్యను పొగుడుతూ రాస్తారు. వేణుగోపాలరావు తను అనుకున్నంత గర్విష్టి కాదు అనుకుంది సంధ్య. సుధా 11 గంటలకే తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఏం సుధా, ఇలా వచ్చావు? కొంప మునిగింది సంధ్య. బావ ఈ క్షణమో మరుక్షణమో రావచ్చు. ఇదిగో ఉత్తరం, మనకు అందడం లేట్ అయింది అన్నది కంగారుగా. సంధ్య 2 నిమిషాలు సుధవంక చూసింది. చక్కగా పొట్ట కనిపిస్తుంది. రక్తం విలీనమై ఇంకా ఛాయ్ తేలింది. అరికాళ్ళు ఉబ్బినాయి. రోజుకో గండం, అబద్ధాలాడడం దీనికన్నా చావు మేలు. సుధా కంటి నిండా నీరూరింది. సుధా, ఏమిటా పిచ్చి మాటలు? చచ్చి సాధించేదేమిటో చెప్పు. నేను నీకు తోడుగా చావడానికి వస్తాను. చిన్న పొరపాటు జరిగింది, సరిదిద్దుకోలేనంత పిరికి పందలమా? నాకు ఉపాయం తోస్తుంది. పద, ఇప్పుడే వెళ్ళి ఏదైనా హోటల్ చూద్దాము. ఒక రోజు కోసం నువ్వు అక్కడుండు. ప్రకాష్ గారిని తిరిగి నేను పంపించేస్తాను, సరేనా? దుస్తులు మార్చి మొదట వచ్చిన రోజు బస చేసిన హోటల్కే వెళ్లారు. ఆ రోజే ధనవంతులని పసిగట్టిన ప్రొపరేటరు, మేనేజరు ఆదరంగా ఆహ్వానించారు. సుధను గదిలో వదిలి త్వరగా ఇల్లు చేరింది. సంధ్య ప్రకాష్ కారును చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. హాల్లో తను తెచ్చుకున్న పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు ప్రకాష్. సంధ్యను చూడగానే ముడిపడిన అతని కనుబొమ్మలు విచ్చుకున్నాయి. మీరు వచ్చి చాలాసేపు అయిందా అన్నది. ఓ, పావుగంట. ఎక్కడికి వెళ్లారు? సుధ స్నేహితురాలతో కలిసి పిక్నిక్కి వెళ్తానంటే బస్సు వరకు పంపించి వచ్చాను. మీరు వస్తారని రాసిన ఉత్తరం ఇప్పుడే అందింది. అతని వంక సూటిగా చూడలేకపోయింది. దీని పిక్నిక్లో ఇక్కడికి వచ్చినా తగ్గలేదన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు తన కారు తెచ్చి ఇస్తాను. డ్రైవర్ లేడు, పాపం ఎంత కష్టపడుతుందో. అలవాటు పడిపోయిందిలేండి, మీరు కోపగించుకుంటారేమోనని జడుస్తూనే వెళ్ళింది. కోపం దేనికి? లక్ష్మీపుత్రిక, అవకాశము అనుభవించే సమయము ఇదేగా. ఒకటే భయం, ఏమిటంటే విచ్చలవిడిగా తిరిగి ఏం కొని తెచ్చుకుంటుందోనని. అతని మాటలు సంధ్యను కదిల్చివేశాయి. ఎంత అమాయకంగా నిష్కల్మషంగా ఉన్నాయి. తాము అతన్ని మోసం చేయడం తలుచుకుంటే తన మీద తనకే కోపం వచ్చింది సంధ్యకు. అప్రయత్నంగా కంటి నుండి నీరు జలజలా రాలింది. ప్రకాష్ కంగారుగా లేచి సంధ్య దగ్గరికి వచ్చాడు. అదేమిటి సంధ్య, ఏం జరిగిద్ది? ఏం లేదు, నా అసలు స్వరూపం బయటపడితే మీరు అసహించుకోరా? బేదరికమేగా, అది నాకు తెలియదనా? నీకున్న సంపదలో నేను ఆశించలేదు సంధ్య. నీ గుణ సంపద నాకు కావాలి అన్నాడు కన్నీరు ఒత్తుతో. పదండి, భోజనం చేద్దురు గాని అన్నది అతనికి దూరం జరుగుతూ. జొన్న రొట్టెలేగా అన్నాడు నవ్వుతూ. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూసింది. ఇంత తెలివైన దానవు అంత అమాయకంగా ఎలా మాట్లాడతావు? ఇక్కడ వాళ్ళు చేసే రుచికరమైన వంట అదే సంధ్య. నిజంలే, ఆడవాళ్లకు ఇలాంటి ఆలోచనలు త్వరగా రావు అన్నది. ప్రకాష్ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు. వంటింటి వైపు వెళ్ళింది. ప్రకాష్తో ఊరు చూసింది. కొన్ని చీరలు, బ్లౌజ్ పీసులు సెలెక్ట్ చేశాడు. కాదనక సంతోషంగా తీసుకుంది. ఓ థియేటర్లో పాత మరాఠీ సినిమా ఆడుతుంది. అమర్ భూపాలి చూశారు. కథ అర్థమైన, సంభాషణ అర్థం కాలేదు. మరాఠీ నృత్యాల పాటలు సొంపుగా ఉన్నాయి. అన్నిటిలో అనంత కంద ప్రభాత్ జాలి, ఘనశ్యామ సుందర అనే పాట సంధ్యకు బాగా నచ్చింది. మన వాళ్ళు పాటలలో మాధుర్యం తక్కువ, ఆ పాట ఎంత బాగుంది. ప్రకాష్ మెచ్చుకున్నాడు. అవును, మరాఠీ పాటలు మధురంగానే ఉంటాయి.
లత గొంతు హిందీలో పాడే పాట కంటే మరాఠీ పాటకు మధురంగా ధ్వనిస్తుంది అన్నది. ఆ ఉదయం 6 గంటలకు లేచి వెళ్ళిపోయాడు ప్రకాష్. అతను వెళ్ళగానే సంధ్య హోటల్కు వెళ్ళింది. సుధ విసుగ్గా మంచం మీద పడి దొర్లుతున్నది. బాబు వెళ్ళిపోయాడా? వారు అలా వెళ్ళారు, నేను ఇలా వచ్చాను. నిన్నటి నుండి రూమ్లో ఉన్నావా? మరి ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవించాను. ఏనాడు ఏమిటి కర్మ? ఇంకా ఏదో అనబోతుండగానే సంధ్య వారించింది. ఆపు నీ దండకం. మోతీబాయి ఎదురు చూస్తుంది. పద. బట్టలు పెట్టిన బ్యాగు పట్టుకుని కిందకు వచ్చింది. సంధ్య సుధ మౌనంగా వెనకాలే వచ్చింది. బిల్లు చెల్లించి బయటపడ్డారు. ప్రకాష్ అడిగిన విషయాలు, చెప్పిన విశేషాలు అన్నీ చెప్పింది. సంధ్య ఇంటికి రాగానే అతడు ఇద్దరికీ కొన్ని వస్తువులు చూపించింది. తమరి ప్రేమరసం ముదిరి పాకాన పడుతుందే, హాస్యం చేసింది సుధా. అదేం లేదు, అతన్ని మభ్యపెట్టి నీ విషయాలు ఎక్కువ ఆరా తీయకుండా ఉండాలని ఈ నటన. అతడంటే ఇష్టం లేదా? ఇష్టం ఒక్కటే కాదు, అర్హత కూడా ఉండొద్దు. అతను ఇష్టపడి అత్తయ్య వాళ్ళని ఒప్పిస్తే నీ అభ్యంతరం ఏమిటి? నాకేం అభ్యంతరం లేదు. అది ముందు జరగబోయే సంగతికి ఇప్పటి నుండే ఆశలు పెంచుకోవడం దేనికి? తెంచుకోవడం కష్టం కాదు. ఏమో బాబు, నీవు ఎప్పుడూ అర్థం కావు. తల మీద పిడుగు పడుతున్నా నవ్వుతావు, ధైర్యంగా ఉంటావు. ముందు ముందు ఏం జరుగుతాయో భయంగా చూసింది సుధా. ప్రయత్నం చేస్తాము, ఏం జరుగుతుందో చెప్పలేం కదా. రోటిలో తల దూర్చాక రోకలి పోట్లకు జడిస్తే ఎలా? ఏమిటో సంధ్య, నువ్వు దగ్గరగా ఉంటే ఈజీగా ఫీల్ అవుతాను. ఒంటరిగా ఉంటే భయంకరమైన ఆలోచనలు వస్తాయి. వచ్చి సంధ్యను వాటేసుకుని ఆమె వడిలో తలదాచుకుంది. 2 గంటలు పెద్దే సంధ్య ఆప్యాయంగా చెల్లి నుదురు ముద్దు పెట్టుకుంది. ఎవరితో స్నేహం పెంచుకోలేదు, విరోధము పెంచుకోలేదు. భాష రాదని చాలా తక్కువ మాట్లాడతారు. కాలేజీలో మాత్రం సుధను వివాహితగానే భావిస్తున్నారు. ఏ క్షణంలో రహస్యం బయటపడుతుందోనని ఆమె భయం. ఎవరితోనూ మాట్లాడదు. ఖరీదైన దుస్తులలో రోజుకో రకమైన చైను మెడలో వేసుకుని దానికి దుద్దులు పెట్టుకుని వచ్చే సుధను చూస్తే అందరూ గర్వం అనుకుంటారు. ధనవంతుల పిల్ల ఫ్యాషన్కు చదువుతుంది అనుకునేవారు. ప్రకాష్కు రావడం పడదని డ్రైవర్ను కారు ఇచ్చి పంపాడు. డ్రైవర్ కూడా కనబడలేదు సుధా. చిన్నమ్మగారి తత్వానికి మెచ్చుకుని సంధ్యతో మాట్లాడి కష్టనిష్ఠూరాలు చెప్పుకున్నాడు. సంధ్య 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.